వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. మరో 24 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో 5 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మన్యం, ఏలూరు, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తీరం వెంబడి ఈదురుగాలు కొనసాగుతున్నాయి. ఉత్తర కోస్తాలోని పోర్టులకు 3వ నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. 5 రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు అధికారులు. భారీ వర్షాలకు వైజాగ్లో రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. రోడ్లన్నీ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. నాలాలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో వాహనాలు నెమ్మదిగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వం డ్రైనేజీల నిర్వహణ దృష్టి పెట్టడం లేదని నగరవాసులు మండిపడుతున్నారు. వెదర్ అప్డేట్స్ కి సంబంధించి సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, చెప్పండి, వెదర్ అప్డేట్స్ కి సంబంధించి అధికారులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు? వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. రానున్నటువంటి 24 గంటల్లో మరింత బలపడేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఒకసారి మనం మ్యాప్ని చూస్తే కనుక అల్పపీడనం ఏర్పడినటువంటి ప్రాంతాన్ని పూర్తిగా ఇండికేట్ చేసినటువంటి విజువల్స్ను కూడా మనం గమనించవచ్చు. అయితే ఒరిస్సా తీరానికి దగ్గరగా ఈ అల్పపీడనం ఏర్పడినట్టుగా వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే రానున్నటువంటి 5 రోజుల పాటు ఏపీలో చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఒకసారి ఇటుపక్క మ్యాప్ చూస్తే కనుక పూర్తిగా రానున్నటువంటి 24 గంటల్లో వర్షపాతం ఏ మేరకు నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుందని ఉత్తర కోస్తా జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అలాగే అనకాపల్లి, అల్లూరి, కాకినాడ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. పార్వతీపురం, మన్యం జిల్లాతో పాటు ఏలూరు, తూర్పుగోదావరి, అలాగే కోనసీమ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పటికే గడిచిన 24 గంటలుగా పెద్ద ఎత్తున ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. అత్యధికంగా కళింగపట్నంలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు రానున్నటువంటి 5 రోజుల పాటు తీరం వెంబడి ఈదురుగాలులు కొనసాగేటువంటి అవకాశం ఉంటున్న నేపథ్యంలో మత్స్యకారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి మ్యాప్ని కనుక గమనిస్తే బూడిద రంగులో ఉన్నటువంటి ఇండికేట్ చేసినటువంటి ఈ ప్రాంతంలో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళరాదని వాతావరణ శాఖ సూచిస్తుంది. రానున్నటువంటి 5 రోజుల పాటు ఉత్తర కోస్తా తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. అలాగే ఉత్తర కోస్తా తీరం వెంబడి ఉన్నటువంటి కళింగపట్నం, భీమునిపట్నం, అలాగే విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేయడం జరిగింది. గంటకు తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. రానున్నటువంటి 3 రోజుల పాటు అల్పపీడన ప్రభావం ఉత్తర కోస్తా జిల్లాలపై ఉండేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న రాత్రి నుంచి ఉత్తర కోస్తా జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కుండపోత వాన కురుస్తుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నటువంటి పరిస్థితి. రానున్నటువంటి 3 రోజుల పాటు అల్పపీడన ప్రభావం ఉత్తర కోస్తాపై అత్యధికంగా ఉండబోతుంది. ఓవర్ టు స్టూడియో. ఓకే అనిల్, థ్యాంక్ యూ.